BB9 న్యూస్ ఛానల్కి స్వాగతం. నేను మీ రాజు సాంబారి. ప్రపంచ మాదక ద్రవ్యాల వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా హెల్పింగ్ ఆర్ట్స్ వెల్ఫేర్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు సిరిసిల్ల పాత బస్టాండ్ వద్ద మన ఊరు నుండి డ్రగ్స్ను తరిమి కొడదాం అనే నినాదంతో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కోసం సిగ్నేచర్ క్యాంపెయిన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిరిసిల్ల డిఎస్పీ నాగేంద్రచారి పాల్గొని మాట్లాడుతూ డ్రగ్స్ ఫ్రీ సిరిసిల్ల లక్ష్యంగా యువత, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాలు వ్యక్తిగత ఆరోగ్యానికే కాదు, కుటుంబాలకు, సమాజానికి, ముఖ్యంగా యువత భవిష్యత్తును ముప్పుగా మారుతున్నాయని అన్నారు. ఈ సందర్భంగా నిర్వహించినటువంటి సిగ్నేచర్ క్యాంపెయిన్లో డిఎస్పీతో పాటు యువత, విద్యార్థులు, మహిళలు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో సైకాలజిస్ట్ కె పొన్నం చందర్, మున్సిపల్ కౌన్సిలర్ బుర్ర నారాయణ గౌడ్, హెల్పింగ్ ఆర్ట్స్ అధ్యక్షులు అలువాల ఈశ్వర్, అడ్వకేట్ దాసరి తిరుమల, సంస్థ సభ్యులు, సామాజిక కార్యకర్తలు, యువత, విద్యార్థులు, స్థానిక ప్రజలు మరియు తదితరులు పాల్గొన్నారు. భారతదేశానికి మత్తు పదార్థాలు థ్రెట్. ఎందుకంటే ఎప్పుడైతే మన యువకులు నిర్వీర్యం చేస్తారో మిగతా దేశాలు మనల్ని గెలిచినట్టు. సో దానికోసము మన భారతదేశం మీద ఒక పెద్ద దాడి జరుగుతుంది. ఫ్యాషన్ పేరు మీద, ఒక విదేశీ సంస్కృతి పేరు మీద మన వాళ్ళకు అలవాటు చేశారు. సో మనల్ని మనం రక్షించుకోవాలి, మన దేశాన్ని రక్షించుకోవాలి, మన కుటుంబాలను రక్షించుకోవాలి అంటే ఫస్ట్ మనం డ్రగ్స్ దూరం చేయాలి. డ్రగ్స్ తీసుకున్నవాడు వాడి ప్రవర్తన ఎట్లా ఉంటుందో ఎవరు చెప్పలేము. ఫస్ట్ బాధితులు అమ్మాయిలు, తల్లిదండ్రులు, ఆడవాళ్ళు ఫస్ట్ బాధితులు. తర్వాత రెండవది క్రైమ్ రేట్ పెరుగుతుంది. మూడవది ఆర్థికంగా క్షీణిస్తారు, వాళ్ళు శారీరకంగా క్షీణించి చనిపోతారు. అంటే ఎంతో భవిష్యత్తు ఉన్న ఒక యువత, దేశానికి ఉపయోగపడాల్సిన యువత రేపు పొద్దున ఎలాంటి ప్రొడక్టివిటీ లేకుండా చచ్చిపోతుంది. సో దానికోసం ఇప్పటికైనా కూడా మనం మేల్కొని మన ఊళ్ళ నుంచి ఫస్ట్ ఈ డ్రగ్స్ మహమ్మారిని కొనుక్కోవాలి. దానికి ఎవరు సపోర్ట్ చేసినా వాళ్ళని వ్యతిరేకించాలి. దానికోసము మహిళలు ఫస్ట్ ముందట్టున్నారు, తర్వాత యువత ముందట్టున్నారు. ఎందుకంటే థ్రెట్ అనేది యువతకి ఎక్కువ. ఈ థ్రెట్ ఫస్ట్ పరిస్థితి చేసేది అమ్మాయిలు, ఆడవాళ్ళు. కాబట్టి అందరూ కూడా మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాము, ఈ డ్రగ్స్ను మన ఊళ్ళల్లో నుంచి పారదోద్దాము, మన కుటుంబాల నుంచి పారదోద్దాము, మన దేశం నుంచి పారదోద్దాము. దానికి అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలని కోరుకుంటున్నాం.